హలో టెక్ లవర్స్, ఈ రోజు వీడియోలో మనం రెండు అప్లికేషన్స్ అండ్ ఒక వెబ్సైట్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ రెండు అప్లికేషన్స్ లో సెకండ్ అప్లికేషన్ వచ్చేసి నా ఫేవరెట్ అప్లికేషన్ అనమాట. అండ్ లేట్ చేయకుండా అప్లికేషన్స్ ఏంటి అండ్ ఆ వెబ్సైట్ ఏంటి అన్నది వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇక వీడియోలో మనం మొదటిగా తెలుసుకోబోయే అప్లికేషన్ వచ్చేసి ఈ అప్లికేషన్ అండి, ఫోన్ డాక్టర్ అనే అప్లికేషన్ అనమాట. ఇది మనకి ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. యాప్ లింక్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను. అక్కడ నుంచి మీరు యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మనం ఎప్పుడైనా ఏదో టైంలో సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకోవాల్సిన అవసరం ఎప్పుడైనా రావచ్చు. సో అలాంటప్పుడు మనం సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనేటప్పుడు ఆ మొబైల్ కండిషన్ ఏంటన్నది తెలుసుకోవడానికి మనకి ఈ అప్లికేషన్ అయితే ఉపయోగపడుతుంది. సో ఈ అప్లికేషన్ని మీరు కొనాలనుకునే మొబైల్లో ఇన్స్టాల్ చేయడం ద్వారా ఆ మొబైల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయా, లేదా డిస్ప్లే ప్రాబ్లం ఉందా, హార్డ్వేర్ ప్రాబ్లం ఉందా, స్పీకర్స్, ఇలాగ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఇది మనకి అనలైజ్ చేసి అయితే ఒక రిపోర్ట్ అయితే ఇస్తుంది. ఆ రిపోర్ట్ కనుక మీకు నచ్చితే మొబైల్ అయితే తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళకే ఇచ్చేసి వచ్చేయచ్చు అనమాట. సో చాలా మందికి అయితే యూస్ఫుల్గా ఉండే అప్లికేషన్ డెఫినెట్గా అయితే. అండ్ దీని తర్వాత మనం రెండోదిగా తెలుసుకోబోయే అప్లికేషన్ వచ్చేసి సౌండ్ సీడర్ అనే అప్లికేషన్ అనమాట. సో ఈ అప్లికేషన్ వచ్చేసి నా ఫేవరెట్ అప్లికేషన్ అని అయితే చెప్తాను. ఎందుకంటే మనం ఏదైనా లొకేషన్లో ఉన్నప్పుడు సాంగ్స్ పెద్ద వాల్యూమ్లో వినాలి అనుకున్నప్పుడు జనరల్గా ప్రిఫర్ చేసేది ఏంటి, బ్లూటూత్ స్పీకర్స్. కానీ ఆ టైంలో మన దగ్గర బ్లూటూత్ స్పీకర్ లేకపోతే ఏం చేస్తారు? సో అలాంటప్పుడు ఇప్పుడు చెప్పే ఈ అప్లికేషన్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ సౌండ్ సీడర్ అనే అప్లికేషన్ యూజ్ చేసుకొని సౌండ్ బాక్స్లో పెద్ద వాల్యూమ్తో సాంగ్స్ ఏ విధంగా అయితే వింటామో సేమ్ అదే విధంగా మీ దగ్గర ఉన్నటువంటి అన్ని మొబైల్స్ని ఒకే దగ్గర పెట్టి అన్ని మొబైల్స్లో ఎట్ ఏ టైం చిన్న లేట్ కూడా లేకుండా ఎట్ ఏ టైం మనం సాంగ్ అయితే ప్లే చేయొచ్చు అనమాట. సో అది ఎలాగా అన్నది ఇప్పుడైతే తెలుసుకుందాం. సో దీనికోసం జస్ట్ చేయాల్సిందేం లేదు, ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ మొబైల్లో దీన్ని సింక్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్స్లో కూడా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 3 మొబైల్స్ ఉన్నాయి. ఈ అప్లికేషన్ని 3 మొబైల్స్లో కూడా ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఏ మొబైల్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నారో ఆ మొబైల్ యొక్క హాట్స్పాట్ ఆన్ చేసి మిగిలిన మొబైల్స్ అన్నిటిని కూడా ఆ హాట్స్పాట్కి అయితే కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ అయిన తర్వాత అన్ని మొబైల్స్లో ఈ యాప్ని అయితే ఓపెన్ చేయాలి. ఈ యాప్ని ఓపెన్ చేసి స్పీకర్ మోడ్ని అయితే సెలెక్ట్ చేయాలి. ఇలా స్పీకర్ మోడ్ని సెలెక్ట్ చేసిన తర్వాత కనెక్ట్ టు ప్లేయర్ మోడ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి మెయిన్ మొబైల్ ఏదైతే ఉంటుందో అందులో ప్లే చేస్తే సరిపోతుంది. అందులో ప్లే చేయగానే అన్ని మొబైల్స్లో ఎట్ ఏ టైం ఒకటే సాంగ్ ప్లే అవుతూనే ఉంటుంది. సో ఈ విధంగా మనం మన దగ్గర ఎలాంటి స్పీకర్స్ లేకపోయినా మన మొబైల్స్ యూజ్ చేసి మన సరౌండింగ్స్లో డాల్బీ అట్మాస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో యాప్ చాలా బాగుంది కదా, డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఏదో టైంలో ఎవరో ఒకరికైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వీడియోను కూడా షేర్. సో ఫైనల్గా మనం మూడోదిగా తెలుసుకోబోయేది వచ్చేసి వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ విషయానికి వస్తే ఈ వెబ్సైట్లో మన దగ్గర ఉన్నటువంటి హై క్వాలిటీ ఇమేజ్ ఏదైనా సరే ఇందులో అప్లోడ్ చేయడం ద్వారా దాని యొక్క క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా మనం ఇమేజ్ని అయితే రీసైజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే క్వాలిటీ తగ్గకుండా ఇమేజ్ సైజుని మనం తగ్గించుకోవచ్చు. సో చాలా మందికి ఉపయోగపడే వెబ్సైట్, డెఫినెట్గా అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ వారం 2 అప్లికేషన్స్ అండ్ 1 వెబ్సైట్. ఈ వెబ్సైట్ కనుక అండ్ ఈ అప్లికేషన్స్ కనుక మీకు ఆల్రెడీ తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే వీడియోని అయితే లైక్ వేసుకోండి భయ్య. లైక్ వేసుకుంటే పోయేది ఏం లేదు, లైకో డిస్లైకో ఏదో ఒకటి వేయండి, కనీసం కొద్దిగా రీచ్ అన్నా పెరుగుద్ది నాకు. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మణికంఠ సైనింగ్ ఆఫ్.